హాయ్ హలో నమస్తే, నేను మీ అర్జున్ ఫ్రమ్ ఏఆర్ ఆటోమోటివ్స్. ఈరోజు మన దగ్గర ఉన్నది సుజుకి విటారా బ్రెజా. మనకి డీజిల్ వెర్షన్లో రిలీజ్ చేశారు ఫస్ట్ 2016 ఆటో ఎక్స్పోషన్లో మనకి. బట్ మనకి ఎమిషన్ నార్మ్స్ BS6 ఎమిషన్ నార్మ్స్ ప్రకారంగా మనకి పెట్రోల్ యూజ్ చేయాలి కాబట్టి డీజిల్ అనేది డిస్కంటిన్యూ అయింది అండ్ పెట్రోల్ స్టార్ట్ అయింది 2020లో మనకి ఇది పెట్రోల్ ఇంజన్ 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఇస్తున్నారు. అంటే 1462cc అంటే మనకి డ్యూయల్ ఓవరేట్ క్యామ్షాఫ్ట్ ఇవ్వలేదు, సింగిల్ ఓవరేట్ క్యామ్షాఫ్ట్ ఇస్తున్నారు. అంటే ఇది వెయిట్ ఎక్కువ కాబట్టి మనకి సింగిల్ ఓవరేట్ క్యామ్షాఫ్ట్లో లో రేంజ్లో మనకి పర్ఫార్మెన్స్ బెటర్గా ఉండటానికి మనకి సింగిల్ ఓవరేట్ క్యామ్షాఫ్ట్ చాలా బెటర్ ఉండటానికి సింగిల్ ఓవరేట్ క్యామ్షాఫ్ట్ ఇస్తున్నారు. ఓవరాల్గా మనకి ఇంజన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అంటే మనకి టెస్ట్ డ్రైవ్ చేస్తే తెలుస్తుంది. అండ్ మెయిన్ ఈ పర్టికులర్ కార్ గురించి మాట్లాడుకోవాలంటే చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి ఇంజన్ పర్ఫార్మెన్స్ గురించి అండ్ ఎక్స్టీరియర్లో మనకి. బట్ సేమ్ ఇంటీరియర్ ఇస్తున్నారు అండ్ డైమెన్షన్ సేమ్ ఇస్తున్నారు. ఓన్లీ ఎక్స్టీరియర్ హెడ్ లైట్, రేర్ టైలెట్స్ డిఫరెన్స్గా ఇస్తున్నారు. ఇప్పుడు మనం తెలుసుకుందాం. సుజుకిలో మనకి 4 వేరియంట్స్ అవైలబుల్గా ఉన్నాయి. LXi, VXi, ZXi ప్లస్. బట్ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి VXi అంటే సెకండ్ మిడ్ వేరియంట్లోనే మనకి కీలెస్ ఎంట్రీ ఇస్తున్నారు అండ్ స్టాప్ బటన్. అండ్ మెయిన్ దాంట్లో చూసుకుంటే గేర్ బాక్స్ గురించి మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండ్ ఆటో ట్రాన్స్మిషన్ కూడా ఇస్తున్నారు. అది కూడా మెయిన్ అడ్వాంటేజ్. అంటే మినిమం బడ్జెట్లో మనకి ఆటో ట్రాన్స్మిషన్ అంటే ఓల్డ్ పీపుల్ వాళ్ళకి బెటర్గా ఉండటానికి ఆటో ట్రాన్స్మిషన్ అవైలబుల్గా ఇస్తున్నారు. VXi ఆప్షన్ నుంచి ZXi ప్లస్ టాప్ ఎండ్ వరకు మనకి అవైలబుల్ ఉన్నాయి. బట్ LXi వేరియబుల్లో అవైలబుల్గా లేదు మనకి మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఎక్స్టీరియర్ ఫ్రంట్ లుక్ హెవీగా కనిపిస్తుంది. లైక్ రేడియేటర్ గ్రిల్ కాడ క్రోమ్ ఫినిష్ డ్యూయల్గా ఉంది. సుజుకి బ్యాడ్ సిల్వర్ క్రోమ్లో ఇచ్చారు. బంపర్ బ్లాక్ డూప్లికేట్ స్కిడ్ ప్లేట్ బికాస్ VXi వేరియంట్ కాబట్టి మనకి డూప్లికేట్ స్కిడ్ ప్లేట్ ఇచ్చారు. కార్ మాత్రం ఎగ్జాక్ట్ డ్యూయల్ టోన్ లాగా కనిపిస్తుంది ఎందుకంటే బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్లో ఉంది కార్. బట్ ఎక్స్టీరియర్ డిజైన్ సో ఇంప్రెసివ్ బికాస్ ఐస్ క్యూబ్ ప్రొజెక్టర్, హై బీమ్ అండ్ లో బీమ్ హెడ్ ల్యాంప్స్ విత్ LED DRLs అండ్ LED indicators with silver cladding. బట్ మెయిన్ అడ్వాంటేజ్ బ్రెజా హెడ్ ల్యాంప్స్ హై బ్రైట్ అండ్ రోడ్ క్రిస్టల్ క్లియర్గా ఉంది నైట్ విజన్లో. VXiలో నో ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి. బట్ మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే నైట్ విజన్లో ఆపోజిట్ వెహికల్స్ వాళ్ళకు రోడ్ విజిబుల్గా ఉండదు ఎందుకంటే హై బ్రైట్ ఉంటుంది. బ్రెజా హెడ్ లైట్స్ హై బ్రైట్ ఉంటుంది కాబట్టి ఆపోజిట్ వచ్చే వెహికల్స్ వాళ్ళకు కనిపించదు రోడ్. టైర్ సైజ్ ఫర్ బేసిక్ వేరియంట్ అండ్ మిడ్ వేరియంట్ LXi అండ్ VXi 205/60 R 16-inch రేడియల్ టైర్స్, స్టీల్ వీల్ ఇస్తున్నారు. అండ్ ఫర్ ZXi అండ్ ZXi ప్లస్ టాప్ వేరియంట్స్లో 215/60 16-inch రేడియల్ టైర్స్, అలాయ్ వీల్స్ ఇస్తున్నారు. అండ్ మనకి స్పేర్ వీల్ కూడా 205/60 16-inch రేడియల్ టైర్ స్టీల్ వీల్ ఇస్తున్నారు. సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ మ్యాక్ఫర్సన్ స్టడ్ కాయిల్ స్ప్రింగ్, రేర్ టార్షన్ బీమ్ విత్ కాయిల్ స్ప్రింగ్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అండ్ ఎలక్ట్రికల్లీ రీట్రాక్టబుల్ ORVMs. A పిల్లర్ అండ్ B పిల్లర్ బ్లాక్ కలర్లో ఉన్నాయి. టాప్ రూఫ్ రైల్స్ కూడా బ్లాక్ కలర్ ఉన్నాయి. కాంబినేషన్ మాత్రం కలర్ కాంబినేషన్ చాలా బెటర్గా ఉంది ఎందుకంటే బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ చాలా. బ్యాక్ డిస్టింక్ట్ LED టైల్ లైట్స్ లైక్ బ్రేక్ లైట్ అండ్ హాలోజన్ రివర్స్ లైట్ అండ్ హాలోజన్ ఇండికేటర్స్ ఇస్తున్నారు. అండ్ బ్రేక్ లైట్ మనకి పార్కింగ్ లైట్ కూడా మనకి LEDలో ఇస్తున్నారు, LED DRLs. బ్యాక్ ఎక్స్టీరియర్ మాత్రం సేమ్ ఓల్డ్ బ్రెజాక్ న్యూ బ్రెజాక్ సేమ్ ఎక్స్టీరియర్ ఇచ్చారు. బట్ ఓన్లీ LED లైట్స్ ఇస్తున్నారు. ఇది కొంచెం LED మ్యాట్ ఫినిష్డ్ అనే చెప్పుకోవాలి. సేమ్ లుకింగ్ ఉంది టైల్ లైట్స్ తప్ప. బ్లాక్ బంపర్ అండ్ డూప్లికేట్ స్కిడ్ ప్లేట్ ఇస్తున్నారు. హై మౌంటెడ్ LED బ్రేక్ ల్యాంప్. ఈ కార్లో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఎలక్ట్రిక్ టెయిల్ డోర్ ఇన్ మిడ్ వేరియంట్లో ఇస్తున్నారు. మిడ్ వేరియంట్లో కూడా ఎలక్ట్రిక్ టెయిల్ డోర్ ఇస్తున్నారు. అండ్ 328 liters ఆఫ్ బూట్ స్పేస్. స్టీల్ వీల్ ఫర్ స్పేర్ టైర్ స్టీల్ వీల్ ఇస్తున్నారు. 205/60 R 16-inch రేడియల్ టైర్ స్టీల్ టైర్లో ఇస్తున్నారు. ఇంకోటి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే కీలెస్ ఎంట్రీ ఆప్షన్ కూడా మిడ్ వేరియంట్లోనే అవైలబుల్ ఉంది. ఓల్డ్ బ్రెజాక్ చూసుకుంటే వీడియోలో కీ తోటి ఇచ్చేది, ఇప్పుడు కీలెస్ ఎంట్రీ ఇస్తున్నారు పెట్రోల్ కాబట్టి. ఇంటీరియర్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ZDI వేరియంట్ లానే ఉంది. మనకి VXi వేరియంట్ చూడొచ్చు మీరు. VXiలో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఓల్డ్ ZDI వేరియంట్లో చూసుకుంటే మీరు ఇది మనకి మాన్యువల్ AC కంట్రోలింగ్ ఉండే, బట్ ఇది ఆటో AC కంట్రోలింగ్ ఇచ్చారు. ఇది VXi మిడ్ వేరియంట్ లో కూడా మనకి. అండ్ కీలెస్ స్టాప్ బటన్ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అండ్ ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అండ్ ఎలక్ట్రికల్లీ రీట్రాక్టబుల్ రియర్ మిరర్స్ ఇచ్చారు. అండ్ USB aux ఆప్షన్ ఇక్కడ ఉంది. అండ్ 12 యాక్సెసరీస్ పవర్ సాకెట్ ఇక్కడ ఉంది. మనకి బ్లూటూత్ ఆప్షన్ ఉంది. ఓన్లీ ఆండ్రాయిడ్, నో యాపిల్ కార్ కనెక్ట్ ప్లే లేదు. ఇది మనకి బ్లూటూత్ ఆప్షన్ తోటి ఉంది. USB ఆప్షన్ ఉంది, CD ఆప్షన్ ఉంది, AC మనకి సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఇంటీరియర్ మొత్తం సేమ్ ఉంది. ఇది గ్లో బాక్స్, ఇది అనేది గ్లో బాక్స్ సేమ్ ఇంటీరియర్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంది. ఇన్సైడ్ రియర్ వ్యూ మిర్రర్
మాన్యువల్లీ నైట్ విజన్ డివిజన్ ఉంది. అండ్ సన్ వైజర్ కూడా చూడవచ్చు మీరు, సన్ వైజర్ విత్ వ్యానిటీ మిర్రర్, కో ప్యాసింజర్ ఉంది. అండ్ డ్రైవర్ సైడ్ సన్ వైజర్ విత్ వ్యానిటీ మిర్రర్ ఇవ్వలేదు. గ్రాబ్ హ్యాండిల్స్ మాత్రం 3 గ్రాబ్ హ్యాండిల్స్ ఉన్నాయి, 1 2 3 ఓన్లీ కో ప్యాసింజర్స్ కి. అండ్ సెంట్రల్ కన్సోల్ మొత్తం ఫుల్ ఆఫ్ బ్లాక్ లో ఉంది. అండ్ మనకి డాష్ బోర్డ్ బ్లాక్ లో ఉంది. ఇంటీరియర్ మొత్తం చూసుకుంటే మనకి డాష్ బోర్డ్ తోటి ఇన్స్ట్రుమెంట్ తోటి మనకి బ్లాక్ లోనే ఉంది. అండ్ సెంట్రల్ కన్సోల్ లో మనకి ఇక్కడ చూడొచ్చు గేర్ లెదర్ ర్యాప్, ఇది ప్యూర్ లెదర్ ర్యాపింగ్ ఉంది. స్టిచ్చింగ్ కూడా మనకి బ్లాక్ స్టిచ్చింగ్ తోటి ఇస్తున్నారు. అండ్ ఇక్కడ మనకి 2 కప్ హోల్డర్స్ మనకి అంటే ఓన్లీ కప్ హోల్డర్స్ కి ఇక్కడ చూడొచ్చు మీరు. ఇది వాటర్ బాటిల్ హోల్డర్ పెట్టుకోవచ్చు. అండ్ మొబైల్స్ హోల్డర్ కూడా బెటర్ గా ఉంటుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇంటీరియర్, సేమ్ ఓల్డ్ బ్రెజా జెడ్డీ డీజిల్ వేరియంట్. మనకి స్టీరింగ్ చూసుకుంటే మీరు సుజుకి బ్యాడ్జింగ్ మనకి సిల్వర్ క్రోమ్ లో ఇస్తున్నారు. అండ్ వాల్యూమ్ అప్, ఇన్ఫోటైన్మెంట్ కంట్రోలింగ్ ఇస్తున్నారు. బట్ క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ ఇవ్వలేదు. మనకి ఇది ఆటో రెయిన్ సెన్సింగ్ వైపర్స్ ఇవ్వలేదు, ఓన్లీ మాన్యువల్ గా ఇస్తున్నారు. ఆఫ్ హై అండ్ మనకి రైట్ సైడ్ లో మనకి హెడ్ లైట్ అడ్జస్టబుల్ ఇస్తున్నారు. అండ్ ఇక్కడ డౌన్ సైడ్ చూసుకుంటే మనకి డాష్ బోర్డ్ డౌన్ సైడ్ ఇది ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ కంట్రోలింగ్ ఇక్కడ ఇస్తున్నారు. డాష్ బోర్డ్ రైట్ సైడ్ లో ఇది ఒక మెయిన్ డిసడ్వాంటేజ్ బ్రెజాలో మనకి, ఎందుకంటే డ్రైవింగ్ చేసేటప్పుడు మనకి పర్టికులర్ ఫింగర్స్ అనేది టచ్ అవ్వదు. ఎందుకంటే మనకి పర్టికులర్ ఈ కార్ని మనకి బేస్ చేసుకొని అండ్ చూసుకుంటే డ్రైవ్ కంట్రోల్ చేయాలి. అదే మనకి ఇక్కడ ఇటు సైడ్ ఇస్తే పవర్ విండో సైడ్ ఉంటే చాలా బెటర్గా ఉంటుండేది. మనకి ఇక్కడ ఉంటే చాలా బెటర్గా ఉంటుండేది. ఇక్కడ మనకి మొత్తం సిల్వర్ క్రోమ్ ఇవ్వలేదు, ఓన్లీ టాప్ వేరియంట్ ZXi లో మనకి ఇక్కడ సిల్వర్లో వస్తుంది. అండ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూసుకుంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనకి ఓల్డ్ బ్రెజా డీజిల్ బ్రెజా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంది. బట్ ఇది ఓన్లీ మనకి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వైట్లోనే ఉంటుంది. ZXi ప్లేస్లో మనకి ఇది 5 కలర్స్ ఆప్షన్ ఇస్తున్నారు. డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో చూసుకుంటే ఇక్కడ మీరు చూడవచ్చు ఫారెన్హీట్ మనకి టాకోమీటర్లో ఉంది, ఫ్యూయల్ గాజ్ టాకోమీటర్లో ఉంది. ఇది మనకి మొత్తం డిజిటల్లో ఇస్తున్నారు. ఈ ట్రిప్ నాబ్స్ ఇవి A and B. ఈ నాబ్ మనకి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ బ్రైట్నెస్ కోసం ఇస్తున్నారు. ఓవరాల్ మనకి ఇంటీరియర్ లుకింగ్ మాత్రం సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఓల్డ్ బ్రెజాని. మనకి దీనికి ఎట్లాంటి కార్ కంపేర్ లేదు. ఓన్లీ మనకి ఇది ఇంజన్ పర్ఫార్మెన్స్ ఎలా అంటే డ్రైవింగ్ చేస్తూ మాట్లాడుకుందాం. పెట్రోల్ ఇంజన్, న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్, 1462 cc. మనకి స్టీరింగ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే పవర్ స్టీరింగ్ కాబట్టి మనకి సిటీ డ్రైవింగ్ లో అంటే మనకి బ్రెజా నుంచి అంటే 2016 నుంచి మనకి స్టీరింగ్ పర్ఫార్మెన్స్ అనేది ఫీడ్బ్యాక్ ద్వారా మనకి ఇది ఇంకా ఇంప్రూవ్మెంట్ చేశారు మనకి స్టీరింగ్ లో. బట్ అంత రెస్పాన్సివ్ గా లేదు, ఎందుకంటే మనకి టైర్స్ అనేది స్ట్రైట్ ఉన్నా కానీ మనకి స్టీరింగ్ అనేది స్ట్రైట్ ఉండదు. ఇది కొంచెం లెఫ్ట్ అనేటే ఉంటుంది. బట్ హైవే డ్రైవింగ్ లో మాత్రం వైబ్రేషన్స్ అన్ని మనకి స్టీరింగ్ లో కనిపిస్తాయి. అంటే షివరింగ్ అనేది ఎక్కువ అవుతుంటుంది మనకి దీంట్లో. ఎర్గనామిక్స్ గురించి మాట్లాడుకుంటే మనకి ఓవరాల్ మనకి ఇంటీరియర్ ఇన్ఫోటైన్మెంట్ కానీ ఏసీ కంట్రోలింగ్ కానీ మనకి చాలా బెటర్గానే ఉంది. కంట్రోలింగ్ మాత్రం చాలా బెటర్గా చేసుకోవచ్చు. మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే మనకి కొంచెం ఈ నీ రూమ్ అనేది ఉంది కదా, ఈ నీ రూమ్ అనేది మనకి ఈ లెఫ్ట్ సైడ్ సెంట్రల్ కన్సోల్కి తాకుతుంది. అంటే అంత ప్రొటెక్షన్ లేదన్నట్టు. సడన్గా ఇప్పుడు దీంట్లో డెడ్ పెడల్ మీదనే లెగ్ పెడితే మనకి సేఫ్టీ ఉంది. అండ్ క్లచ్ మీద లెగ్ పెడితే అంత సేఫ్టీ లేదు. అండ్ విజిబిలిటీ గురించి మాట్లాడుకుంటే మనకి ఇన్సైడ్ రేర్ వ్యూ మిర్రర్ కానీ అవుట్ సైడ్ రేర్ వ్యూ మిర్రర్ కానీ పర్టికులర్ కార్కి సంబంధించిన ఓల్డ్ వెహికల్కి సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంది ఇంటీరియర్ రేర్ వ్యూ మిర్రర్ కానీ అవుట్ సైడ్ రేర్ వ్యూ మిర్రర్ కానీ. బట్ మెయిన్ ఏంటంటే మనకి ఇది రైట్ టర్నింగ్ చేసుకునేటప్పుడు మనకి ఈ ట్వీటర్స్ అనేది అడ్డం వస్తున్నాయి. అంటే అంత క్లియర్ లేదు రైట్ టర్నింగ్ చేసుకునేటప్పుడు. అండ్ ఏ పిల్లర్ కూడా మనకి థిక్ ఎక్కువ ఉంది, అంటే కొంచెం అంటే మరీ ఎక్కువ ఒక 75% అని చెప్పుకోవచ్చు థిక్నెస్లో. అండ్ మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే మనకి విజిబిలిటీలో అవుట్ సైడ్ రేర్ వ్యూ మిర్రర్స్ అడ్జస్టబుల్ మనకి ఇటు సైడ్ వస్తుంది. ఇటు సైడ్ వస్తే మనకి అదొక అంటే అంత బెటర్గా డ్రైవింగ్ చేసేటప్పుడు అడ్జస్టబుల్ చేసుకోలేము మనకి. ఎందుకంటే ఇప్పుడు మనకి ఇక్కడ రైట్ హ్యాండ్ దగ్గర ఉంటే ఇట్లా కంట్రోల్ చేసుకోవచ్చు. బట్ ఇది ఈ హ్యాండ్ అనేది పర్టికులర్గా లాంగ్ వెళ్ళి లెంత్ అనేది ఎక్కువ అయ్యి మనకి విజన్ అనేది చూసుకోవాలి. అండ్ ఇంజన్ గురించి మాట్లాడుకుంటే ఇంజన్ పర్ఫార్మెన్స్, ఇంజన్ మనకి 1.5 లీటర్ డిస్ప్లేస్మెంట్ మనకి 1462 cc, 103 హార్స్ పవర్ ఎట్ 6000 RPM, 150 Nm ఆఫ్ టార్క్ ఎట్ 4400 RPMలో. అంటే రిఫైన్మెంట్ గురించి మాట్లాడుకుంటే ఇంజన్ నాయిస్ అనేది మనకి డీజిల్కి కంపేర్ చేస్తే మనకి ఇంజన్ నాయిస్ అనేది తక్కువ వినిపిస్తుంది. ఎందుకంటే ఇది పెట్రోల్ సింగిల్ ఓవర్ హెడ్ క్యామ్షాఫ్ట్. అదే పెట్రోల్ డ్యూయల్ ఓవర్ హెడ్ క్యామ్షాఫ్ట్ ఉంటే కొంచెం నాయిస్ ఎక్కువ ఉంటుండే. బట్ ఇది సింగిల్ ఓవర్ హెడ్ క్యామ్షాఫ్ట్ కాబట్టి మనకి అంత నాయిస్ అనేది లేదు. అదొక మెయిన్ అడ్వాంటేజ్ ఉంది రిఫైన్మెంట్. బట్ ఇంజన్ పర్ఫార్మెన్స్లో మాత్రం అంటే ఇనీషియల్
టార్క్ అనేది మనకి మిడ్ రేంజ్లో వస్తుంది. అంటే మిడ్ రేంజ్లో వస్తే మనకి ఫీలింగ్ అనేది అంటే ఎంజాయ్మెంట్ ఫీలింగ్ అనేది మనకి మిడ్ రేంజ్లో డ్రైవింగ్ చేస్తేనే బెటర్గా అనిపిస్తుంది. అండ్ హార్స్ పవర్ కూడా అప్పుడే ప్రొడ్యూస్ అవుతుంది. బట్ ఇంజన్ పర్ఫార్మెన్స్ మాత్రం కొంచెం బెటర్గానే ఉంది. ఇంజన్ డ్యాంపింగ్ కూడా చాలా బెటర్గా ఉంది. అంటే ఇంజన్ నాయిస్ అనేది ఎక్కువ ఇంటీరియర్లోకి వినిపించట్లేదు. సిటీ డ్రైవింగ్లో ఈజ్ ఆఫ్ థ్రాటిల్ ఇస్తుంటే మనకి కార్ మూమెంట్ అనేది పర్ఫార్మెన్స్ బెటర్గా ఉంది. అంటే థ్రాటిల్ ఇవ్వగానే టార్క్ అనేది ఈజీగా ప్రొడ్యూస్ అవుతుంది. అదే మనకి సుజుకీలో అదే బెటర్గా అనిపిస్తుంది. అంటే మనకి యాజ్ కంపేర్ టు హ్యుండైలో చూసుకుంటే హ్యుండైలో మనకి థ్రాటిల్ ఇవ్వగానే అంతే కార్ పర్ఫెక్ట్ మూమెంట్ అనేది అంత పర్ఫెక్ట్ ఉండదు. మినిమం 1000 RPM 1200 RPM క్రాస్ చేస్తే మనకి టార్క్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. బట్ ఈ సుజుకీలో ఎట్లా అంటే మనకి థ్రాటిల్ ఇవ్వగానే మనకి 2000 RPM అండ్ 1500 RPM మనకి ఈజ్ ఆఫ్ సెకండ్స్లో ప్రొడ్యూస్ అవుతుంది. అదొక మెయిన్ అడ్వాంటేజ్ ఉంది. సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే స్టిఫ్గా ఉంది. సిటీ డ్రైవింగ్లో మనకి స్పీడ్ బంప్స్ వచ్చినా కానీ కార్ మూమెంట్ అనేది ఎక్కువ రోలింగ్ అవుతుంది. అంటే ఇట్లా మనకి చిన్న గుంటలు వచ్చినా కానీ చిన్న పాతోల్స్ వచ్చినా కానీ కార్ అనేది చాలా షివరింగ్ అయ్యి లోపల ఇన్సైడ్లో ఉన్న పర్సన్స్ కూడా చాలా మూమెంట్ అనేది ఎక్కువ జరుగుతుంది. అదొక మెయిన్ డిసడ్వాంటేజ్ ఉంది. స్టిఫ్ అనేది ఎక్కువ ఉంది సస్పెన్షన్, అదొక డిసడ్వాంటేజ్ అనేది చెప్పుకోవాలి. బట్ హైవేలో వెళ్ళినప్పుడు మనకి అంటే మరి అంత తెలియదు. అంటే ఏదైనా పాతోల్స్ వస్తేనే మనకి కార్ మూమెంట్ అనేది చాలా ఎక్కువ షివర్ అవుతుంది. బట్ సిటీ డ్రైవింగ్లో మనకి ఒక బెటర్ అనేది చెప్పుకోవచ్చు. సస్పెన్షన్ సిటీ డ్రైవింగ్లో బెటర్ అని చెప్పుకోవచ్చు. అండ్ స్టెబిలిటీ మనకి ఎప్పుడైతే 100 స్పీడ్లో వెళ్తామంటే 100 km/h వెళ్ళినామంటే మనకి 90 to 100 వెళ్తే మనకి కార్ అనేది ఎక్కువ బంప్స్ అవుతుంది. అంటే ఇట్లా ఎక్కువ షివరింగ్ అయ్యి మనకి ఇంజన్ నాయిస్ అనేది కొంచెమే వినిపిస్తుంది. ఇంజన్ నాయిస్లో మనకి 100 స్పీడ్లో అంత పర్ఫెక్టే ఉంది. ఆ స్టెబిలిటీ అనేది అంత పర్ఫెక్ట్గా లేదు. కార్ అనేది ఎక్కువ షివరింగ్ అవుతుంది. అదొక మెయిన్ డిసడ్వాంటేజ్ ఉంది దీంట్లో విటారా బ్రెజాలో. అండ్ ఓవరాల్ పర్ఫార్మెన్స్ మాత్రం మనకి చాలా బెటర్ ఉంది. ఫ్యూయల్ మైలేజ్ గురించి మాట్లాడుకుంటే ఇది పెట్రోల్ కాబట్టి మనకి ఆన్ హైవేస్ మనకి 18 km ARAA ప్రకారం 18 km/L ఇస్తుంది. బట్ సిటీ డ్రైవింగ్లో మనకి అంటే మనం చెక్ చేసిన దాన్ని బట్టి మనకి 14-15 km/L ఇస్తుంది. మనం చెక్ చేసింది ARAA ప్రకారం. అంటే వాళ్ళు ఓన్లీ ఆన్ హైవేసే ఇస్తారు, సిటీ డ్రైవింగ్లో ఇవ్వలేదు. అంటే బంపర్ టు బంపర్ చెక్ చేసుకుంటే సిటీ డ్రైవింగ్ మైలేజ్ 14 చెప్తున్నారు. అంటే మరి సిటీ డ్రైవింగ్లో అంటే మరి కొంచెం హెవీ ట్రాఫిక్లో 13 ఇస్తుంది, 14 ఇస్తుంది. అంటే మరి నార్మల్ ట్రాఫిక్ ఉంటే 15 ఇస్తుంది. ఓవరాల్ మైలేజ్ కూడా చాలా మంచిగా ఉంది ఈ కండిషన్లో. ఇది 1.5 లీటర్ కాబట్టి మనకి ఈ కార్కి చాలా బెటర్గా అనే చెప్పాలి. ఎందుకంటే డీజిల్ 1.3లో టర్బో డీజిల్ కాబట్టి మనకి సేమ్ యాజ్ ఇట్ ఈస్ 1.3 లీటర్ ఎలా వర్క్ చేస్తుందో డీజిల్లో ఇది మనకి 1.5 లీటర్ పెట్రోల్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలానే వర్క్ చేస్తుంది. డ్యూయల్ హార్న్ ఇస్తున్నారు మనకి ఇన్సైడ్లోకి కూడా వినిపిస్తుంది మనకి హార్న్ కూడా చాలా బెటర్గానే ఉంది. మనకి దీంట్లో ఓవరాల్ ఇంజన్ గురించి మాట్లాడుకుంటే ఒక చిన్న డిసడ్వాంటేజ్ ఉంది. ఏంటిదంటే మనకి ఇంజన్ గురించి అంత పర్ఫార్మెన్స్ అనేది అంత పర్ఫెక్ట్ లేదు. అంటే చూడవచ్చు మీరు క్లచ్ అనేది మిడిల్ వరకు వస్తుంది. అంటే మొత్తం రిలీజ్ చేసినాక కార్ మూమెంట్ అనేది అంత పర్ఫెక్ట్ లేదు. థ్రాటిల్ అనేది ఎక్కువ. బ్రేకింగ్ కూడా ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్ ఇచ్చారు కాబట్టి యాజ్ యూజువల్ చాలా బెటర్ అని. మనకి సుజుకీలో బ్రేక్స్ గురించి అంత పర్ఫెక్ట్గా మాట్లాడుకోవాలంటే కొంచెం ల్యాగ్లోనే ఉంటుంది బ్రేకింగ్ గురించి. అంటే ABS సేఫ్టీ ఉంది కాబట్టి మనకి కొంచెం అంటే సుజుకీలో అంత పర్ఫెక్ట్గా లేదు బ్రేకింగ్ అనేది. అంటే ABS అనేది ఒకప్పుడు పనిచేస్తే ఒకప్పుడు పనిచేయదు ఈ సుజుకీ బ్రెజాలో. అదొక ల్యాగ్ అనే చెప్పుకోవాలి. ల్యాగ్ ఇట్లా మనకి ఇప్పుడు పవర్ ల్యాగ్ అనేది పర్టికులర్ ఏం లేదు. ఎందుకంటే మనకి ఇప్పుడు 20 స్పీడ్ లోపు ఉన్నా కానీ మనకి సెకండ్ గేర్లో కార్ మూమెంట్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.